మీలో ఎప్పుడైనా అంత తక్కువ టైంలో ఇంత పెద్ద గీతను కృష్ణుడు ఎట్లా బోధించాడు అనే ప్రశ్న ఉండొచ్చు. వాస్తవానికి శ్రీకృష్ణుడు చేయలేని పని అంటూ ఏదీ లేదు. మాయాధీశులు వారు. ఆయన మాయతో ఎన్నో గొప్ప గొప్ప లీలలను రచించారు. యుద్ధ సమయంలో ఇరుపక్ష సైనికులు రణరంగముల నిలబడి వెనువెంటనే యుద్ధమును ప్రారంభించలేదు. 1-2 చిన్న సంఘటనలు జరిగినాయి. ధర్మరాజు శత్రు సైన్యము వైపు నడువసాగెను. ఆయనతో పాటు సోదరులను కూడా. వారు భీష్ముడు, ద్రోణుడు, కృపాశల్యుడు వారి ఆశీర్వాదమునకు వెళ్ళి తదుపరి శత్రుపక్షము వారెవరైనను తనకు శరణాగతులైనచో వారికి రక్షణ కల్పించెదనని అభయమిచ్చెను. ఆ తరువాత యుయుత్సువుడు పాండవుల పక్షమునకు వచ్చారు. ఈ ప్రకారముగా కొన్ని సంఘటనలు జరిగినవి.